6 మాసాల ముందే మొదటి ఫ్లైట్ ల్యాండ్ చేసి దాన్ని జాతికి అంకితం చేయాలని కృషితో ప్రయత్నం చేస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, మత్స్యకారులు వలస వెళ్ళినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఒక పోర్టు కావాలనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కళ. దాన్ని రూపురేఖలు చేయాలని ఆ రోజు భావనపాడులో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టెండర్లు పిలిచాం. దురదృష్టవశాత్తు ఆ పోర్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. అయితే చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పోర్టులు అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేయాలి, ప్రభుత్వం ఎక్కడా చేయదు. కానీ రివర్స్ చేసి దాన్ని ప్లేస్ మార్చి ఇది ప్రభుత్వమే చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దానికి చివరి నిమిషంలో ప్రారంభించి బ్యాంకులతో టైఅప్ అయి కార్యక్రమం ప్రారంభించారు. నేను ఆ ప్రాంతానికి నష్టం జరిగిన, ఆ గ్రామానికి ఇబ్బంది జరిగిన, నేను అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నేను వెళ్తే మళ్ళీ రెచ్చగొడితే అభివృద్ధి ఆగిపోతుందని 5 సంవత్సరాల ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎవరు చేసినా అభివృద్ధి జరగాలి, ఈ జిల్లాకి రూపురేఖలు మార్చాలని ఈరోజు పోర్టు నిర్మాణాన్ని ఎక్కడ ఆటంకం చేయలేదు. ఈరోజు మేము గెలిచిన తర్వాత ఆ గ్రామస్తులు చాలా ఇబ్బందులతో ఉన్నారు. చాలా అవకతవకలు జరిగాయి. నిజమైన భూమి ఉన్న వాడికి డబ్బు అందలేదు. నిన్ననే నేను, కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు వెళ్ళాం. వాళ్ళందరూ వారికి నిండు హృదయంతో ఆశీర్వదించి నేను అభిమానిస్తున్నాను. వాళ్ళందరూ నా చేతుల్లో పెట్టి మీరు ముంచండి, ఓటు కట్టుకోండి అని చెప్పారు. ఈ రోజు నుంచి సర్వే చేస్తున్నాం. సర్వే అయితే మళ్ళీ పనులు ప్రారంభించి జూన్ 12ని ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది. 2024 2025 జూన్ 12వ తారీఖుకి ఒక షిప్పు మూలపేట పోర్టులో ల్యాండ్ అవ్వాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మేము పనిచేస్తాం. ఈ 2 రావడమే కాదు, ఈ 2 వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఒక 6 లైన్స్ రోడ్డు వేయగలిగితే మనం ఎవరికి పిలవలసిన అవసరం లేదు, అందరూ ఇక్కడికే వస్తారు. అన్నింటికంటే టూరిజం డెవలప్ బాగా చేసుకోవచ్చు అనే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మేమందరము కృషి చేసి ఈ రోడ్డుని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. నేను మత్స్యశాఖ మంత్రిని. ఈ ప్రాంతంలో వలసలు వెళ్తున్నారు. ఈరోజు 2 హార్బర్స్ శాంక్షన్ అయ్యారు. ఒకటి మనకి బుడగట్లపాలెం, రెండవది ఆ రోజు మంత్రి, మత్స్యశాఖ మంత్రి ఎప్పుడూ రాజకీయ నాయకులు ప్రజలకు మోసం చేయకూడదు. అసలు మంజూరే కాకుండా ప్రభుత్వంలో కాగితమే లేకుండా ఆ రోజు ఓట్ల గురించి ఏదైతే మంచినీళ్ళపేటలో ఒక హార్బర్ శాంక్షన్ అయిపోయిందని కొబ్బరికాయ కొట్టేసి ఎవడికో ఒకడికి అప్పచెప్పి కొంత కంకరేసి ఇది మంజూరు అయిపోయిందని చెప్పి సాక్షాత్ ఒక మంత్రే మాయ మాటలు చెప్పారు. నేను వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆ ప్రపోజల్ ఎక్కడ లేదు. నేను బుడగట్లపాలెం వీలైనంత తొందరగా నేను, కలెక్టర్ గారు, హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే గారు వెళ్తాం. బుడగట్లపాలెంని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తాం. నేను ఇచ్చాపురం నుంచి హెచ్ఆర్ఎల్ వరకు ఇంకా అన్ని దగ్గర హార్బర్లు కట్టలేవు. ఎక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, కొన్ని దగ్గరలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టచ్చు, కొన్ని దగ్గరలో ఫిష్ హార్బర్స్ పెట్టచ్చు. ఈ 2 వెరిఫై చేసి ఈ జిల్లాలో మత్స్యకారులు ఇతర ప్రాంతానికి వలసలు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి జీవన ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. సార్, అది 250 ఎకరాలు అన్నారు కదా సార్, ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు సార్. అక్కడ అదృష్టం ఏమిటంటే ఓన్లీ రైతుల భూములు 361 ఎకరాలు, 2 చిన్న గ్రామాలు. మనకు అదృష్టం ఏమిటంటే ఇక్కడ మన కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు. ఇప్పటికే చెప్పాం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి గారితో, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నారు. ఒక 2700 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. అది ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు మనకి ఇవ్వడానికి అంగీకరించారు.
అది కానీ వస్తే ఆ 2700 ఎకరాలు మనకి యాడ్ అవుతున్నాయి. ఇంకొక 1000 ఎకరాలు ఆ రోజు ఏపీఐఐసి తీసుకున్నారు, అదొక 1000 ఎకరాలు ఉంది. ఈ రెండు కలిపితే 3500 ఎకరాలు. ఇంకొక 3000 ఎకరాలు ఆ రోజు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కి ఏపీఐఐసి ద్వారా భూములు ఇచ్చారు. పవర్ ప్లాంట్ ఆగిపోయింది. వాళ్ళ ఆక్షన్లో ఎవరో తీసుకున్నారు. నేను రామ్మోహన్ నాయుడు గారికి కూడా నెంబర్ ఇస్తాను. కలెక్టర్ గారు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. ఆయనతో మాట్లాడి ఆయనకు కూడా ఇక్కడికి రప్పిస్తాను. పోర్టు అనుబంధంగా 8000 ఎకరాలు భూమి రెడీగా ఉంది. ఇప్పుడు ఇంత భూమి ఒక పోర్టుకి ప్రైవేటు వ్యక్తులు రైతులు సంబంధం లేకుండా ఉండడం ఈ జిల్లా అదృష్టం. దీని గురించి ఇంకా పెద్దది ఏదైనా సరే ఇక్కడ చెప్పలేము, చెప్తే మళ్ళీ రాస్తారు. దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. వస్తే సంతోషం. లేనప్పుడు ఎక్కడైతే పొల్యూషన్ లేనటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా ధ్యేయం 20 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మేము స్ట్రిక్ట్గా తీసుకున్న నిర్ణయం. 20 లక్షలంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సైడ్ కొనసాగుతాయి, ఒకవైపు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాం. మూడవది ఎస్ఎంఎస్సి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా అవసరం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థ కలిసి ఒక కార్పొరేషన్ పెట్టారు కేంద్రంలో. వాళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా ఉంది. ఏ రాష్ట్రం అయితే ముందుగా వచ్చి కార్పస్ కంటూ ఒక 100 కోట్లు పెడతారు, దానికి ఒక 4900 కోట్లు మనకి ఇవ్వడానికి డిసైడ్ చేశారు. మేము మొన్న క్యాబినెట్లో 100 కోట్లు కార్పస్ ఫండ్ గురించి మేము నిర్ణయం తీసుకొని ఆ ఏజెన్సీకి కడుతున్నాం. మనకు 5000 కోట్లు ఇవ్వడానికి అవకాశం. 5000 కోట్లు ఖర్చు పెట్టాలంటే భూమి మనకు ఉండాలి. అందుకే నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాను మొన్ననే, ఈ జిల్లాలో మండల హెడ్ క్వార్టర్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్ కానీ పెద్ద టౌన్ ఎక్కడున్నా సరే ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో టోటల్గా ఐడెంటిఫై చేయమన్నారు. చేసిన తర్వాత ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఆ ప్రాంతంలో 5 10 మందికో మనం ఉపాధి కల్పిస్తే దానివల్ల స్వయం ఉపాధి వస్తుందని ఎక్కువ ఉపాధి అవకాశాల మీద దృష్టి పెడుతున్నాం. మీరే చూస్తారు ఈ జిల్లా రూపురేఖలన్నీ మార్చడానికి. మొన్నే తుప్పలు కొట్టాం. అసలు ఏంటి దాని పొజిషన్? కనీసం గట్ల మీద చెట్లు కూడా కొట్టలేరు. అసలు ఆ ప్రాజెక్ట్ ఉన్నట్టు కూడా కనపడి ముందు క్లియర్ చేసాం. రేపు బడ్జెట్ వస్తుంది. ఇప్పుడంతా ఓటాన్ అకౌంట్లో నడుస్తుంది. రేపు బడ్జెట్ పెట్టేటప్పుడు అటు మహేంద్ర తనవి కానీ ఏదైతే మనం 90% పూర్తి చేసినటువంటి వంశధార ఫేజ్ 2 కానీ ఏదైతే మనం వంశధార నాగావళి అనుసంధానం కానీ ఈ మూడింటికి కొంతవరకు నిధులు కేటాయించి ఈ 3 స్టార్ట్ చేసి రేపు సీజన్కి ఏప్రిల్లో ఖరీఫ్ సీజన్కి ఈ 3 చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కేంద్రానికి లేఖ రాయి, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు జరిగిందని ముక్కు నేలకు రాసి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి మెట్లెక్కి అక్కడ భూమి పొందకు కొట్టుకున్నా ఆయన చేసిన పాపం తొలగదు. దాన్ని చెప్పకుండా ఇంకా ఎదురుదాడి కళ్ళ ముందు అందరి సాక్షిగా ఇది బయటపడింది. ఇదేదో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీయో అక్కడ ఉన్నటువంటి ఈవో ఇదేది సృష్టించింది కాదు. ఏదైతే బెంగళూరు నుంచి నెయ్యి వస్తుందో ఆ నెయ్యి టెస్ట్కి పంపించాం. అదేదో టెస్ట్ మా ఊర్లో మా ఇంట్లో లేకపోతే మా సంస్థ కాదు, అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి గుజరాత్కి పంపించి ఆ నెయ్యిని టెస్ట్ చేయించాం. తమిళనాడులో టెస్ట్ చేయిస్తే అందులో 20% జెన్యూన్గా ఉంది, 80% జెన్యూన్గా లేదని ఆ టెస్ట్ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారమే మనం చెప్పాం. అది ఎందుకు చెప్పారని చెప్పి చాలామంది అదే చెప్పకపోతే వ్యవస్థ బాగుపడుతుంది, అదే చెప్పి సరిచేయకపోతే వ్యవస్థ బాగుపడుతుంది. ఇది కళ్ళకి కట్టొచ్చినట్లుగా నువ్వు తప్పు చేశావు, అపవిత్రం చేశావని చెప్పాం. మేము అడిగాం, మన ఊరిలో గానుగులుండే గానుగులో శనగ పలుకులతో నూనె చేస్తే స్వచ్ఛమైనటువంటి శనగ నూనె
600 రూపాయలు లీటర్. అదే నెయ్యి 320కి దొరికింది ఇచ్చేస్తున్నారంటే నీకు అసలు జ్ఞానం ఉండాలా, తెలివి ఉండాలా? ఎక్కడైనా దొరుకుతుందా 320కి నెయ్యి? అటువంటి నెయ్యి కొని కల్తీ నెయ్యి చేసి పాపం చేసి ఇంకా నువ్వు ఎదురుదాడి చేస్తావు. రోజు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి డే 1 నుంచి తిరుపతిని అపవిత్రం చేయాలి, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఒక కంకణం కట్టుకొని పనిచేశావు. అందులో భాగమే మీ చిన్నాన్నకి టీటీడీ చైర్మన్. ఆయన టీటీడీ చైర్మన్ హిందువు, ఆయన సహధర్మచారిని, ఆయన సతీమణి చేతిలో బైబిల్ పట్టుకొని అన్యమత ప్రచారం చేయాలి. రెండవ వ్యక్తి కరుణాకర్ రెడ్డి. వాళ్ళ ఇంట్లో అందరూ క్రిస్టియన్స్, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ క్రిస్టియన్స్. క్రిస్టియన్ మతానికి వ్యతిరేకం కాదు, సర్వ మతాలు ఉండాలి. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నాకు అన్ని మతాలంటే ఇష్టం, అందరు దేవుళ్ళంటే ఇష్టం. నేను కొలిసేది వెంకటేశ్వర స్వామి, నా తప్పు కాదు, నా ఇష్టం. అది ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాడిని మనం కొలవచ్చు. అన్ని మతాలని కాపాడాలి. అదే నిజమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పవిత్రతని పూర్తిగా మంట కలిపింది. ఇప్పుడు సమర్థవంతమైనటువంటి దట్ ఈజ్ తెలుగుదేశం. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ద గ్రేట్ బీసీ నాయకుడిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు చేయలేదు. ఒక పనికి మాలిన ఆఫీసర్ని, కేంద్రంలో క్లర్క్ అయినా పెద్ద ఉద్యోగం, అంతకంటే తక్కువ అధికారిని జేఈఓగా తెచ్చి ఈఓ పోస్టు లేకుండా చేసి ఆయనకే ఈఓ ఇచ్చి ఈరోజు పవిత్రతను మంట కలిపారు. ఎంత బాధ. ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మన ఇంటిలో మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే, ఈరోజు ఉదాహరణకి మా అమ్మగారు చనిపోయారు, ఇప్పుడు 4 మాసాలు అయింది. మన సాంప్రదాయం ప్రకారం 1 సంవత్సరం ఏ గుడికి వెళ్ళకూడదు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, గుడికే వెళ్ళడం లేదు, సంప్రదాయం. అటువంటిది ఆ రోజు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి సొంత కుమారుడు చనిపోతే కుమారుడికి తలకొరువు పెట్టి 12 రోజులకే నువ్వు గర్భగుడిలో వస్తే అది పవిత్రత. ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది. ఈ రకంగా మొత్తం టీటీడీ పవిత్రతని మంట గలిపారు. ఏది ఏమైనా సరే భక్తులకి ఒకటే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని టీటీడీ ఈఓగా నియమించాం. ఆయన నాయకత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ కూడా సరిచేసాం. జరిగిన పాపాలన్నీ పోవడానికి సంప్రోక్షణ కూడా చేసాం. ఇక్కడ మళ్ళీ పూర్వం ఒక ట్రైన్లో ఒక లాడు ఉంటే ట్రైన్ అంతా గుమ్మగుమ్మ వాసనలు వచ్చి వెంకటేశ్వర స్వామి గుర్తు పెట్టుకునేవాడు. మళ్ళీ అదేవిధంగా ఒక లడ్డు ఉంటే ఆ ప్రాంతం అంతా మళ్ళీ వాసనలు వచ్చే విధంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేసి అక్కడ మధ్యాహ్న భోజనం లేకపోతే వెళ్ళినటువంటి భక్తులకి అన్ని సదుపాయాలు ఇచ్చి మళ్ళీ పవిత్రతను కాపాడే ప్రధానమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. స్పీకర్ గారు ఒక ఆరోపణ చేశారు. జూన్ 12వ తేదీన శాంపిల్ చేశారు, జూలై 12వ తేదీన శాంపిల్